ఈ మధ్య కాలంలో రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి బలవంతంగా దోచుకునే వాళ్లు ఎక్కువైపోయారు. ఇలాంటి ఓ దారి దోపిడీ వల్ల బాధితులకు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన గాయాలతో పాటు ప్రాణాలను కూడా మింగేస్తున్నారు. ఇవి తరచుగా నిర్మానుష్యమైన ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనే జరుగుతుంటాయి. ఈ నేరాలను నివారించడానికి ప్రభుత్వాలు గస్తీని పెంచడం, ప్రజలకు రక్షణ చర్యల గురించి అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నా ఈ దోపిడీ కేసులు ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రజలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, అపరిచితులను నమ్మకుండా ఉండటం వంటివి చాలా ముఖ్యం. అయితే తెలంగాణలోనూ దారి దోపిడీలు జరుగుతుంది. హైదరాబాద్లో కళ్లలో కారం కొట్టి బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితుల ప్లాన్ బెడిసి కొట్టింది. సినిమా స్టైల్లో 40 లక్షలు దోచుకొని పారిపోతున్న సమయంలో కారు బోల్తా పట్టడంతో నిందితులు డబ్బును వదిలి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలంలో 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన కారు డ్రైవర్ మరో బిజినెస్ పార్ట్నర్ను వికారాబాద్ నుంచి 40 లక్షలు తీసుకురావాలని పురమాయించారు. వారు డబ్బు తీసుకుని శంకరపల్లి మండలం పర్వేద వద్దకు చేరుకోగా వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం వారి కారును ఢీకొట్టింది. వెంటనే కారులో ఉన్న రాకేష్ అగర్వాల్ మనుషులు దిగి కారం పొడి చల్లి బొమ్మ తుపాకీతో బెదిరించి డబ్బు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం కొత్తపల్లి గ్రామం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. కారు బోల్తా పట్టడంతో నిందితులు భయపడి కొంత డబ్బును కారులోనే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో లభ్యమైన 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి ఉపయోగించిన తుపాకీ బొమ్మదని, కారు నెంబర్ ప్లేట్ కూడా నకిలీదని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు 40 లక్షలు తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అక్కడికి కారు వస్తుంది, తప్పుకుమని దిబేటకు తగిలి కలిగి ఆడ బండి మీద ఉన్న వస్తుంది. ఆడ పనికి ఇట్లా పక్క మీద మళ్ళీ కూర్చుంది. మళ్ళీ స్పీడ్ వచ్చి రమ్ముకొచ్చేటట్టున చూస్తున్నా వచ్చి ఇక్కడ గుద్దుకొని ఒక పంట కొన్ని పంటలు ఆయన అప్పుడు నేను ధనమని ఆడికి బండి వేసుకుని ఉడుకుంటాను. వన్ పక్క ఉడుకోసారి లేదు ఉడుకుతున్నాను, ఆగేసుకొని ఉడుకుతున్నాను. ఇంకా ఒకటి వచ్చి ధనమని అంకుల్ జర బండి అంటే నీకు నేను బండి ఎందుకు ఇవ్వాలి అంటే నేను ఎవరు నువ్వు బండి ఎందుకు ఇవ్వాలంటే ఆంకులు అడిగి చెప్పి ధనమన్న బండి మీద ఎక్కింది. ఎక్కాక దొంగల దగ్గర రాకుండా బాబా ఎందుకోవాలి నా దగ్గర దిగు అది చెప్పారు అన్నప్పుడే దిగి వాడు అది కూడా మర్చిపోయింది. ఏంది రా నువ్వు గడుపుతున్నావు అంటే వాడు పని మీద దిగినప్పుడు ఇంకోటి వస్తున్నాడు, ఇంకోటి వేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ముసుగులు వేసుకున్నారా? మామూలు మనుషులు ఏమన్నా? ఎంత ఏజ్ ఉంటుంది? 40, 35, 40 దాకా ఉంటుంది. ఎంతమంది వెళ్ళారు? అందుకెళ్ళి నలుగురు వెళ్ళి. బ్యాగ్ పెద్దగా ఉందా? బ్యాగ్ మామూలుగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోయి నాకన్నా ముందు వెళ్ళిపోయి వాళ్ళు ఉరికిర్రా? ఉరుకుతున్నా ముందర పడి నువ్వు ఇంకా వచ్చినాక ఒకటి నా బండి మీద ఎక్కడికి వచ్చింది. అంటే మొత్తం ముగ్గురు ఉన్నారా? మొత్తం నలుగురు. ముగ్గురు ముందు వెళ్ళిర్రు, ఒకడు వెళ్ళేమో నా దగ్గరకు వచ్చిండు. ఓకే, వెళ్ళిపోయారు. ఒకడేమో అరిగిపోవడంగా చచ్చిపోయారా మీరు గెతురికి వస్తున్నాయి నా బండి అంటావు నువ్వు ఎవరున్నా అంత పడుతుంది దిగ పొలానికి